హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఈ వీడియోలో వచ్చేసి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ 2025 నోటిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీలో జాబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో కానిస్టేబుల్ జాబ్ 18+ ఏజ్ ఉండి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు. మెయిల్స్కి అయితే డ్రైవింగ్ లైసెన్స్ పక్కగా ఉండాలి. ఈ జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22 నుంచి సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ వరకు మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే 29 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2 days టైం అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది జనవరిలో ఉంటుంది. 2026 జనవరిలో ఉంటుంది. ఇంకా 3 months టైం అనేది ఉంది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎస్ఎస్సి జీడీ కాదు, ఢిల్లీ పోలీస్. ఎస్ఎస్సి జీడీ అయితే లోకల్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ ఆల్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది. ఎగ్జామ్ అయితే మన దగ్గరలో ఎక్కడైనా రాసుకోవచ్చు. అదే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్లు అనేవి ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. మెడికల్ ఇవన్నీ ఢిల్లీలోనే అవుతాయి. మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసింది వచ్చేసి ఎస్ఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్ వచ్చేసి ఈ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసింది ఢిల్లీ పోలీస్. అక్కడ చేస్తుంది ఢిల్లీలోనే చేస్తారు ఇదనేది. పే స్కేల్ వచ్చేసి చూసుకుంటే పే లెవెల్ స్కేల్ 3 ఇది 21,700 బేసిక్ పే. ఇది గ్రూప్ సి కింద అనేది వస్తుంది. మనకి కానిస్టేబుల్ మెయిల్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 4,408 పోస్టులు. ఫిమేల్కి వచ్చేసి 2,496. టోటల్ వచ్చేసి 7,565. ఈ ఎక్స్ మెన్ అనేది 90% బ్యాక్ లాగ్ తిరుపతి ఎవరు అప్లై చేసుకోండి ఎక్స్ మెన్ అనేది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఎవరికి అనేది అంటే ఓసీ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 5 years ఎస్సీ ఎస్టీకి, 3 years ఓబీసీకి. ఎవరైతే ఈ డేట్ బిట్వీన్స్ లో పుట్టుంటారో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2. ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. 10+2 సింపుల్. మెయిల్ క్యాండిడేట్స్ స్టార్టింగ్ లో చెప్పాను ఈ వీడియో స్టార్టింగ్ లో. మెయిల్ క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, లో మోటార్ వెహికల్ ఆర్ కార్, ఏదైనా పర్లేదు. ఆన్ ద డేట్ ఆఫ్ పిఎన్ఎంకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకెళ్ళాలి. ఎవరైతే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో చదివారో వాళ్ళకనేవి అడిషనల్ మార్క్స్ అనే యాడ్ అవుతాయి. డిస్టింక్షన్ లో అయితే 5% మార్క్స్, ఫస్ట్ క్లాస్ 4%, సెకండ్ క్లాస్ 3%, ఇలా మార్క్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సౌత్ లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, హైదరాబాద్, ఒంగోలు అనేవి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఉన్నాయి. ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి త్రీ లెవెల్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పిఈటి ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, అండ్ మెడికల్ ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సిబిటిలో మెయిన్ గా వచ్చేసి ఫోర్ సబ్జెక్ట్స్ మీద 4 parts గా డివైడ్ చేశారు. ఈ సిబి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ వచ్చేసి 4 parts గా డివైడ్ చేయడం జరిగింది. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, కెమికల్ 50, 25, 15, 10 టోటల్ 100 క్వశ్చన్స్, 100 marks కి 90 minutes అనేది టైం. పీడిఎఫ్ లో చూసాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లో మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 meters రన్నింగ్, 600 meters 6 minutes వేయాలి, 14 minutes
14 feet long jumps ఇది 3.9 high jump. మేల్స్ కి అనేది హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అనేది మినిమం అనేది ఉండాలి. చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అనేది 4 ఫిమేల్స్ కూడా సేమ్ అలాగే సేమ్ 3 ఈవెంట్స్ ఉంటాయి. 600 meters running 8 minutes, long jump 10 feet, high jump 3 feet. ఫిమేల్స్ వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి 157. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఎవరైనా పర్మనెంట్ ఉంటుంది అప్లై చేయడానికి. 12th పాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.